సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కేతన్ అగర్వాల్. ఎవరి కేతన్ అగర్వాల్? కేతన్ అగర్వాల్ చేసిన తప్పేంటి? మొదటి తప్పు బాగా చదువుకోవడం. రెండవ తప్పు అమెరికాలో ప్రపంచ స్థాయి చదువులు పూర్తి చేసుకుని కూడా తల్లిదండ్రుల కోసం స్వదేశానికి తిరిగి రావడం. మూడవ తప్పు ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా తన కుటుంబం కోసం కష్టపడుతూ మంచి జీవితాన్ని నిర్మించుకోవాలని కలలుగనడం. నాలుగవ తప్పు తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని పూర్తిగా నమ్మడం, ఎదుటున్న వ్యక్తిని గుడ్డిగా నమ్మడం. ఐదవ తప్పు పోలీసుల దర్యాప్తు ప్రకారం మే 31వ తారీఖు లోహగఢ్ కోట వద్ద లోయలోనికి తోశారని చెప్పి ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ప్రాణాలతో బయటపడ్డ కేతన్ కు నీ కాల వద్ద ప్రమాదకరమైన పాము ఉందని, నిన్ను కాపాడడానికి నేను తోశానని చెప్పిన మాట కూడా నమ్మేశాడు. కాళ్ళ దగ్గరకు వచ్చిన పామును నమ్మాడు గాని తన జీవితానికి అసలు ప్రమాదం అత్యంత దగ్గరలోనే ఉందని గుర్తించలేకపోయాడు. ఆ తర్వాత పోలీసుల దర్యాప్తు ప్రకారం జూన్ 18వ తారీఖున సియా గోయల్ మరియు అతని రహస్య ప్రియుడితో కలిసి కేతన్ ను సుమారు 300 అడుగులు ఉన్నటువంటి లోహగౌడ్ కోట నుంచి తోసేశారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఒకప్పుడు ఇంట్లో నవ్వులు పంచిన కొడుకు ఈ రోజు జ్ఞాపకంగా మిగిలిపోయాడు. ఈ రోజు ఆ ఇంట్లో పెళ్లి సందడి లేదు. ఒక తల్లి కన్నీరు, ఒక తండ్రి నిశ్శబ్దం మాత్రమే మిగిలాయి. అసలు కేతన్ చేసిన తప్పేంటి? బాగా చదువుకోవడమా, తల్లిదండ్రులను గౌరవించడమా, కుటుంబం కోసం కష్టపడడమా, లేదా ఇంట్లో చూసిన సంబంధాన్ని ఎదురున్న వ్యక్తిని మనస్ఫూర్తిగా నమ్మడమా? చివరిగా ఈ పాఠం చెప్పే గుణపాఠం: మంచి వాళ్ళుగా ఉండడం తప్పు కాదు, కానీ ఎవరినైనా గుడ్డిగా నమ్మేంత అమాయకులుగా మాత్రం ఉండొద్దు.